హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైఫ్ సరికొత్తగా చూడు. శివరాత్రి రోజు టెంపుల్కి వెళ్దామని చాలా ట్రై చేసాము నేను మా హస్బెండ్, కానీ అసలు కుదరలేదు. చాలా పెద్ద క్యూ ఉంది. అంటే ఓం హిందూ మందిర్కి వెళ్దాం అనుకున్నాము. సో అక్కడ పర్టికులర్గా శివుడి గుడి అనమాట అది. సో మనకు అక్కడ అభిషేకం చేసుకోవడానికి కానివ్వండి, పూజలు చాలా బాగా జరుగుతాయి అనమాట శివరాత్రి రోజు. సో అక్కడికి వెళ్దాము అని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాము. ఈవినింగ్ 4:30 to 8:30 వరకు ఓపెన్లో ఉంటుందని చెప్పారు. సో స్లోగా మేము ఏంటంటే ఈవినింగ్ 6 o'clockకి దీపారాధన చేసేసుకొని స్లోగా స్టార్ట్ అవుదాంలే అని చెప్పి అనుకున్నాము. సో 6:30-7 ఆ టైంలో మేము స్టార్ట్ అయ్యాము. లిటరలీ ఎంత పెద్ద క్యూ ఉందంటే టెంపుల్ దగ్గర కార్ పార్కింగ్ ఒక 10 to 15 కార్స్ ఇలా 1 by 1 బ్యాక్ సైడ్ అలా పెడితే పార్కింగ్ చేస్తే ఆ లైన్ దాటి కార్లు దాటి ఉన్నారనమాట. డోర్ నుంచి, మెయిన్ డోర్ నుంచి బయట పార్కింగ్ ఏరియా మొత్తం కూడాను పెద్ద క్యూ ఉంది. సో ఇంకా అసలు వెళ్ళడానికి మాకు కుదరలేదనమాట. దట్టు పాపతో ఉన్నాం కదా, దానికి ఒక 3 weeks నుంచి ఫీవర్ కూడా వచ్చిపోయి చేస్తూ, తర్వాత కోల్డ్ కఫ్ బాగా ఉంది. సో రిస్క్ తీసుకోకూడదు, బయట చాలాసేపు నుంచోవాల్సి వస్తుంది కాబట్టి వద్దనుకొని మేము టెంపుల్కి వెళ్ళలేకపోయాం. కాబట్టి ఇప్పుడు మేము ఏమనుకుంటున్నామంటే, సరే ఇక్కడ దగ్గరలో మనకి ఇంకొక టెంపుల్ కూడా ఉన్నది, ది హిందూ టెంపుల్ ఆఫ్ స్కాట్లాండ్ అని. సో ఈ టెంపుల్కి ఏంటంటే ప్రత్యేకత, మన సౌత్ సైడ్ టెంపుల్స్ ఎలా ఉంటాయో అలా ఇక్కడ ఉంటుందన్నమాట. అంటే ధ్వజస్తంభం కానివ్వండి అలా ఉంటుంది. అంటే మీరు ఓం హిందూ మెదిరి నా దివాళీ వీడియోస్లో కనుక మీరు చూసుంటే అక్కడ ధ్వజస్తంభం ఉండదు. బట్ ఇప్పుడు మనం వెళ్ళే టెంపుల్కి ధ్వజస్తంభం ఉంటుంది. అలాగే పూజలు కూడా మనకు ఎలా అయితే అక్కడ సౌత్ సైడ్ జరుగుతున్నాయో ఇక్కడ కూడా మనకు అలా చేస్తూ ఉంటారనమాట. బట్ టైమింగ్స్ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. వీక్లీ ఓన్లీ 2 days ఓపెన్లో ఉంటుందని చెప్పారు. సండే అండ్ ట్యూస్డే ఓన్లీ 2 days ఓపెన్లో ఉంటుంది, మిగతా డేస్లో ఓపెన్ ఉండదు. బట్ ఈ టెంపుల్ కూడా ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాము, ఒకసారి దర్శనం చేసుకుందాము, వెళ్దాము అని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాము. సో నేను ఇప్పుడు ఆల్రెడీ కార్లో ఉన్నాను, స్టార్ట్ అయిపోదాము. టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 12 అవుతుంది. 2 o'clock వరకు ఓపెన్లో ఉంటుంది. సో ఫాస్ట్గా వెళ్ళిపోయి మనం దర్శనం చేసుకుందాము. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన వ్లాగ్స్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి, సో దట్ నా నోటిఫికేషన్స్ అన్నీ వచ్చేస్తాయి. సో వీ రీచ్డ్ హిందూ టెంపుల్ ఆఫ్ స్కాట్లాండ్. ఇక్కడ మీకు బ్లూ కలర్ బోర్డ్ కనిపిస్తుంది చూసారా, ఇదే ఈ బిల్డింగ్ అనమాట. మనం వెళ్ళబోయే టెంపుల్ వచ్చేసి. సో గోడ మీద చూసారా రెడ్ అండ్ వైట్ లైన్స్తో పెయింటింగ్ వేసింది. ఇది యూజువల్గా మనకి టెంపుల్స్లో బయట ఇలానే ఉంటుంది కదా. నాకు ఇది చూడగానే చాలా బాగా అనిపించింది. ఇక్కడ నుంచే నాకు పాజిటివ్ వైబ్స్ తెలుస్తూ ఉన్నాయన్నమాట. ఇంకా అసలు ఏ మాత్రం లేట్ చేయకుండా లోపలికి వెళ్ళిపోదాము. కరెక్ట్గా మేము వెళ్ళే టైంకి హారతి స్టార్ట్ చేయడానికి రెడీగా ఉన్నారనమాట. సో నేనైతే ఎలాంటి వీడియో తీయలేదు, బికాస్ ఫస్ట్ దర్శనం చేసుకోవడం ఇంపార్టెంట్, ఆ తర్వాతే ఇంకా ఏదైనా కూడాను. చాలా రోజుల తర్వాత నాకు పీస్ఫుల్గా అనిపించింది. గుడికి వస్తే నిజంగా అదొక పాజిటివ్ వైబ్ ఉంటుంది కదా మనకి. అలా ఆ స్టేజ్లో అలానే చూస్తూ ఉండిపోయాను అనమాట దేవుణ్ణి హారతి ఇచ్చే టైంలో. కానీ చాలా బాగా అనిపించింది. సో ఇది ఓవరాల్గా టెంపుల్ అయితే ఇలా ఉంటుంది. అండ్ ఇక్కడ అందరు దేవుళ్ళు ఉన్నారనమాట. వినాయకుడు, వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి, అమ్మవారు, అయ్యప్ప స్వామి, కుమారస్వామి, శివుడు, అంటే లింగం పెట్టేసి ఉంచారనమాట. నవగ్రహాలు, ఇలా అందరూ దేవుళ్ళు ఉంటారనమాట. అండ్ అందరి దేవుళ్ళకి కూడాను మంచిగా సపరేట్గా ఒక మందిరాన్ని పెట్టి అందులో మన విగ్రహాలన్నిటినీ, దేవుళ్ళ విగ్రహాలన్నిటినీ పెట్టారనమాట. ఇందాక నేను ధ్వజస్తంభం గురించి చెప్పాను కదా. సో ఇదే అనమాట. ఇది యూజువల్గా మనకి ధ్వజస్తంభం అంటే చాలా ఎత్తుగా ఉంటుంది కదా, కానీ ఇక్కడ అంతగా ఉండదు, చిన్నదిగా పెట్టారు.
ఇంకా హారతి అయిపోయింది, దర్శనం కూడా చేసేసుకున్నాము. సో ఫుడ్ పెడతాము అని చెప్పేసి అనౌన్స్మెంట్ ఇస్తే మేము అందరం కూడాను ఇలాగ క్యూలో నుంచొని ఉన్నాము. స్లోగా మేము కూడా మా ఫుడ్ ప్లేట్స్ని తీసుకొని వచ్చి కూర్చున్నాము. సో ఇక్కడ మాకు వైట్ రైస్ విత్ సాంబార్ పెట్టారు, దాంతోపాటు జిలేబీ పాయసం కూడా సర్వ్ చేశారు. నైనాకి స్వీట్స్ అంటే చాలా చాలా ఇష్టం అనమాట, అందులో జిలేబీ అంటే ఇంకా ఇష్టం. పిల్లలకి జనరల్గా స్వీట్స్ ఏదైనా కానీ బాగా ఇష్టంగా తింటారు. సో నైనా అయితే జిలేబీ బాగా తీసుకుంటుంది అనమాట. మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్ కనిపిస్తే కొంచెం సేపు మాట్లాడి స్లోగా ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోయామన్నమాట. ఆల్రెడీ టైం వచ్చేసి 2 o'clock అయింది. సో ఇంకా క్లోజింగ్ టైం కదా, స్లోగా స్టార్ట్ అయిపోయాము. కార్ కూడా చాలా దూరంగా పార్క్ చేసాము. ఇక్కడ రూల్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి చాలా చూసి జాగ్రత్తగా పార్క్ చేసామన్నమాట. ఓకే, టెంపుల్ విషయానికి వస్తే ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, మేము వెళ్ళినప్పుడు చాలా తక్కువ మంది వచ్చారు. యూజువల్గా చాలా బాగా వస్తారట, జనం అయితే చాలా బాగుంటారని చెప్పారు. పర్టికులర్గా నేను చూసిన దాంట్లో సౌత్ ఇండియన్స్ బాగా వస్తారు అని చెప్పి అనిపించింది నాకైతే. అండ్ ఓం హిందూ మందిర్లో ఏంటంటే నార్త్ ఇండియన్స్ ఎక్కువ వస్తారనమాట. సో ఇది ఇవాల్టి వీడియో. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. మేము 2 o'clock వరకు అంటే క్లోజింగ్ టైం వరకు ఉన్నాము. ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ 2:30 అయింది. ఇంకా నైనాకు కూడా ఫుడ్ పెట్టేసాము. యాక్చువల్గా అక్కడ అసలు ఫుడ్ పెడతారన్న విషయం మాకు తెలీదు. ఓం హిందూ మందిర్లో కూడా ఎవ్రీ సండే ఆఫ్టర్నూన్ 1 o'clockకి మనకి హారతి టైం ఉంటుందన్నమాట. హారతి అయిపోయిన తర్వాత అందరికీ ఫుడ్ పెడతారు. సో ఇక్కడ కూడా హారతి టైంకి మేము రీచ్ అయ్యాము. ఎగ్జాక్ట్లీ హారతి టైంకి మేము అక్కడ ఉన్నాము. దర్శనం అయిపోయిన తర్వాత అందరికీ, అండ్ హారతి కూడా అయిపోయిన తర్వాత అందరికీ ఫుడ్ పెట్టారు. లైట్గా అందరం తినేసాము. చాలా చాలా బాగుంది ఫుడ్ కూడాను. సో ఇది ఇవాల్టి వీడియో. నెక్స్ట్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బాయ్.